మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు పరలోక జల్లు మంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు ఇది జీవ జల్లు మంచు జల్లు ఇది కరుణ జల్లు మంచు జల్లు ఇది తేనె జల్లు మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. ప్రియులారా, మనం మార్చి 9వ తారీఖు నుంచి ఏప్రిల్ 22 వరకు ఉపవాస దినాల్ని పాటించబోతున్నాం కనుక ఉపవాసం అంటే ఏంటో మనం ధ్యానించుకుందాం. ఉపవాసం అనగా దేవునితో వసించుట. ఉప అంటే ఒకరితో కలిసి వసించుట, వాసము అనగా వసించుట, ఒకరితో కలిసి వసించుట. ఆ ఒకరు ఎవరంటే దేవుడు అన్నమాట. నిర్గమకాండం 19వ అధ్యాయం 3వ వచనంలో మోషే సినాయి పర్వతం మీద దేవునితో వసించడానికి వెళ్తాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి నడిపించుకొని ఆయన సినాయి పర్వతం దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుడు ఆయనని సినాయి పర్వతం మీదకి రమ్మంటారు. అప్పుడు మోషే సినాయి పర్వతం మీదకి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తాడు, మేఘంలో మధ్యలోనికి వెళ్తాడు. 6 రోజులు దేవుని కొరకు ఆయన వేచి ఉన్నప్పుడు 7వ దినాన దేవుడు అగ్ని రూపంలో మేఘ రూపంలో మోషేతో మాట్లాడతాడు. నిర్గమకాండం 33:18 చెప్తుంది, మోషే దేవుణ్ణి చూసి అంటాడు, ప్రభా నేను నీ తేజస్సు చూడాలి. అప్పుడు దేవుడు ఆయన తేజస్సుని మోషేకి చూపిస్తాడు. అంతేకాకుండా ఇజ్రాయేల్ ప్రజల పట్ల తన యొక్క ప్రణాళిక ఏంటి, మోషే ఎలా ఆ దేవుని ప్రణాళికను ఆయన జరిపించాలి, మోషే చేయవలసిన పనేంటి దేవుడు మోషేకి చెప్తారు. 2 రాతి పలకలు తీసుకొని 10 ఆజ్ఞలు రాసిచ్చి, మోషే ఈ బిడ్డలతో నేను నిబంధన చేసుకుంటున్నాను, వీళ్ళు ఈ ఆజ్ఞలు పాటిస్తే నేను వాళ్ళకి తండ్రిగా ఉంటాను, వాళ్ళు నాకు బిడ్డలు అవుతారు. అందుకే ఈ నిబంధనని పాత నిబంధన అంటారు, దేవుడు మోషే ద్వారా చేసుకుంటాడు. మరి కొత్త నిబంధన దేవుడు యేసు ప్రభు ద్వారా చేసుకుంటారు. కడర భోజన సమయంలో ఇది అనేకుల పాప పరిహారార్థం చిందించబడిన నిబంధన రక్తం అని. మోషే 40 దినాలు దేవుని సన్నిధిలో గడుపుతాడు. ఆ 40 దినాలు కూడా మోషే అన్నపానీయములు పుచ్చుకొనలేదు అని నిర్గమకాండ 24:18, 34:28 చెప్తున్నారు. మరి మనం కూడా ఈ దేవుని సన్నిధిలో ఈ 40 దినాలు గడపాలి. ఇప్పటి నుంచే మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఎలా గడపాలి? కొంతమంది చెప్తారు, ఈ 40 దినాల్లో నేను పూలు పెట్టుకోను, బొట్టు పెట్టుకోను, మాంసం తినను, ఇంకా ఇది తినను, అది తినను. అవన్నీ తర్వాత ఊరికే అన్నం మానేసి నోటితో 24 గంటలు మాట్లాడడం కాదు ఉపవాసం అంటే. మరి పనికి వెళ్ళి పని చేయడం కాదు, దేవుని సన్నిధిలో గడపడం. ముందుగా ఉపవాసము, దేవునితో వసించుట అనే జ్ఞానాన్ని కలిగి మోషేని ఉదాహరణగా తీసుకోండి. ఆయన 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నాడు. అందువల్ల ఏ మేలు జరిగింది మనకి? దేవుడు తన ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలే కాదు, ఈ మోషే 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏమేం జరిగింది అనేది నిర్గమకాండం 19వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు ఉంటుంది. అదంతా చూస్తే, అదంతా మీరు చదివితే దేవుడు మోషేకి అనేక విషయాలు చెప్తాడు తెలుసా.
ఈ ప్రజల్ని 40 సంవత్సరాలు ఎలా నడిపించాలి, అలాగే వాళ్ళు ఎలా గుడారాన్ని నిర్మించాలి, ఎలా గుడారంలో ఆరాధన జరగాలి, అంతేకాకుండా మత సంబంధమైనటువంటి నియమాలు, సంఘానికి సంబంధమైన నియమాలు, ఇంకా లైంగిక సంబంధమైన నియమాలు, చట్టపరమైన నియమాలు, అనేకమైన నియమాలు 3600 ఇస్తాడు దాదాపుగా. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఆయనకి ఇస్తారు. ఆ ధర్మశాస్త్రం కేవలం ఇజ్రాయెల్ ప్రజలకే కాకుండా ఇప్పటికీ కూడా ఏ రాజ్యాంగ చట్టం తీసుకున్నా, ఏ దేశంలో తీసుకున్నా, ఇది వాళ్ళ రాజ్యాంగ చట్టం అది మోషే ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంది. చాలా మంది ప్రజలు, ప్రపంచ ప్రజలు పరలోకానికి వెళ్ళడానికి లేదా ఈ లోకంలో ఒక ధర్మ మార్గంలో నడవడానికి ఆ ధర్మశాస్త్రం ఎంతో పనిచేస్తుంది. ఒకవేళ మోషే దేవుని సన్నిధిలో 40 రోజులు గడపలేదనుకోండి, మొదటి 5 గ్రంథాలు మనకు ఉండేవి కాదు. అసలు ఎలా దేవుని ధర్మ మార్గంలో నడవాలి అనేది మనకు ఉండేది కాదు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో గడపడం వల్ల ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా ధర్మ మార్గంలో నడవడానికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు తన నిబంధన ఇజ్రాయెల్ ప్రజలతో చేసుకుంటారు. దాన్నే పాత నిబంధన అంటారు. అనేకమైన విషయాలు బోధిస్తే మోషే దాన్ని తీసుకొని కిందికి వస్తాడు. వచ్చినప్పుడు నిర్గమకాండం 34:29 చెప్తుంది, మోషే దేవుని సన్నిధిలో ఉండి వచ్చుట వలన ఆయన ముఖము ప్రకాశించుచుండెను అని వాక్యం చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడతాం, దేవుని యొక్క తేజస్తో నింపబడతాం, దేవుని యొక్క ప్రేమతో నింపబడతాం, దేవుని యొక్క మనస్సు పొందుతాం. మన ఆత్మలో పరిశుద్ధ ఆత్మ దేవుడు వసిస్తాడు. అంటే పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క శక్తి సన్నిధి మన ఆత్మతో నింపబడి మన ఆత్మ బలపరచబడుతుంది అన్నమాట. అందుకొరకు మనం దేవుని సన్నిధిలో ఉండాలి. మోషే ఎలాగైతే దేవుని స్వరాన్ని విన్నాడో, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడో, దేవుని చిత్తాన్ని చేసి 40 దినములు మోషే దేవుని సన్నిధిలో గడపడం వల్ల 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని కానా దేశానికి నడిపించగలిగాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని వింటాం కనుక దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయగలుగుతాం. కనుక మీరు ప్రార్థించండి. ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలని ప్లాన్ చేసుకోండి. ఉదాహరణకి నేను చెప్తున్నాను, ప్రతిరోజు ఒక 3 కీర్తనలు చదువుకుంటాను. నూతన నిబంధన నుంచి 3 అధ్యాయాలు చదువుతాను. పాత నిబంధన నుంచి 3 అధ్యాయాలు చదువుతాను. ప్రతిరోజు ఒక 3 కొత్త పాటలు పాడుకుంటాను. 1 గంట సేపు దేవుని స్తుతిస్తాను. ఒక అర్ధగంట విజ్ఞాపన చేస్తాను. ఒక అర్ధగంట బైబిల్ చదువుకుంటాను. అలా ప్లాన్ చేసుకొని బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఏ వాక్యాలు చాలా నచ్చుతాయో, ఈ వాక్యంతో ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నారని అప్పుడు బైబిల్ డైరీ పెట్టుకొని ఆ వాక్యాలు మీరు రాసుకోనండి. కనీసం ప్రతిరోజు ఒక 10 వాక్యాలు రాసుకొని దాని నోటితో ప్రతిసారి మీరు చెప్తూ ఉండండి. ప్రభు నాకు డాలు, నాకు ఆశ్రయ దుర్గం, నాకు బలం నిచ్చువాడు అతడే, నా ప్రాణం అతని ఆధీనంలో ఉన్నది. నేను ప్రొద్దున 16 కీర్తన చదువుతున్నప్పుడు ప్రభు నాకు వారసు భూమి పానపాత్రము, నా ప్రాణం అతని ఆధీనంలో ఉన్నది. ఇప్పుడు వెంటనే చెప్పాను, నా భర్త ప్రాణం, నా పిల్లల ప్రాణాలు, నాతో ఉన్న అందరి ప్రాణాలు, ప్రభా మా అందరి ప్రాణాలు నీ ఆధీనంలో ఉన్నాయి. దేవుని ఆధీనంలో మన ప్రాణం ఉన్నప్పుడు మనం చిరకాలం జీవిస్తాం. దేవుడిచ్చిన ఆయుష్. లేదా సైతాన్ ఆధీనంలో ఉంటే ఎప్పుడైనా కూడా చనిపోతాం. ఈ మధ్య ప్రతిరోజు సడన్గా చనిపోతున్నారని వింటున్నాను. అలా వాక్యాన్ని నోటితో చెప్పుకోనండి. అలాగే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 11వ వచనంలో ఏలియాతో దేవుడు చెప్తారు, నీవు కొండ మీదకి ఎక్కి నా ముందట నిలబడు ఏలియా అని. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నారు? మరి 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుడు ఏలియాని పిలుస్తారు. మరి అహాబ్ రాజుతో సవాల్ చేయమంటారు, నేను చెప్పిననే తప్ప ఈ దేశంలో వాన కానీ మంచు కానీ కురేదని. ఆ తర్వాత 18వ అధ్యాయంలో కర్మేల్ కొండ మీద ఏలియా బాలు ప్రవక్తలతో సవాల్ చేస్తారు. ఆ తర్వాత ఆయన ప్రార్థించినప్పుడు అగ్ని వస్తుంది, దేవుడు పంపిస్తారు. తర్వాత 450 మంది బాలు ప్రవక్తలను ఆయన చంపేస్తాడు. ఎప్పుడైతే ఆ విషయం అహాబ్ రాజు భార్య జెజబెల్ తెలుసుకుంటుందో అప్పుడు ఏలియాతో ఆమె సవాల్ చేస్తుంది, ఇదిగో చూడు, నువ్వు ఎలాగైతే ఈరోజు నా బాలు ప్రవక్తలను చంపేశావో రేపు ఈ పాటికి నేను చంపకపోతే చూడు అని సవాల్ చేస్తుంది అనమాట. జెజబెల్ రాని మాటలకి ఏలియా భయపడి పరిగెత్తుకొని పారిపోతుంటాడు.
ఆ దేవునితో ఆయన మాట్లాడతాడు. ఒక రేగు చెట్టు కింద పడుకుని, ప్రభా ఇదిగో ఈ ప్రజలు అందరూ నీ ప్రవక్తలందరినీ చంపేశారు, నేను ఒక్కడిని మిగిలినాను, నన్ను కూడా చంపాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు ప్రభా, నేను చనిపోతాను, నా ప్రాణాలు తీసుకొని నేను ఎందుకు బ్రతకాలి అని ఏలియా ఈ జెజబెల్ రాని మాటలకి భయపడి పారిపోతూ ఉంటాడనమాట. అప్పుడు దేవుడు ఏలియాతో చెప్తాడు, ఏలియా కొండ మీదకి ఎక్కిపోయి నా ఎదుట వచ్చి నిలబడు నాయనా అని చెప్తాడు. 1 రాజులు 19:11 అప్పుడు ఏలియా కొండ మీదకి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్స్ ఇస్తాడు. ఆ రాణి నన్ను చంపాలని చూస్తుంది, అందరినీ చంపేశారు వీళ్ళు, నేను ఒక్క ప్రవక్తనే మిగిలా, నన్ను కూడా చంపాలని చూస్తున్నారు, ఇంకా నేను ఎందుకు బ్రతకాలి, నేను చనిపోవాలి అంటే ఆయనకి కష్టాలు వచ్చినప్పుడు ఆయన కష్టాల గురించి దేవునికి చెప్తున్నాడు. జీవితాంతం నీకు సేవ చేశాను కదా ప్రభా, నాకేమొచ్చింది, ఇప్పుడు ప్రాణానికి భయపడి నేను తప్పించుకోవాల్సి వస్తుంది కాబట్టి నా ప్రాణాలు తీసేసుకో అని చెప్పి. కానీ దేవుడు ఆ విషయాన్ని ఏం మాట్లాడకుండా, చూడు ఏలియా మెల్లని స్వరాన మాట్లాడతాడనమాట దేవుడు అక్కడ. ఆ హోరేబు కొండ అంటే సీనాయి పర్వతం, ఏ కొండ మీద అయితే మోషేతో మాట్లాడి మోషే చేయవలసిన పని చెప్పాడో అదే కొండ మీద దేవుడు ఇప్పుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా నువ్వు చేయవలసిన పని ఇంకా చాలా ఉంది, నీకు వచ్చిన కష్టాల గురించి నా దగ్గర చెప్పకు, నువ్వు చేయవలసిన పని నేను చెప్తాను, నేను చెప్పేది విని వెళ్ళి నేను చెప్పే పని నువ్వు చెయ్యి. ఇదిగో నువ్వు వెళ్ళి హసాయేల్ని ఇంకా సిరియా రాజుగా నువ్వు అభిషేకించాలి, యోహుని ఇజ్రాయెల్కి రాజుగా అభిషేకించాలి, ఇంకా నీ స్థానంలో ఎలీషాని ప్రవక్తగా అభిషేకించు, నువ్వు చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి అని చెప్పి దేవుడు తనతో మాట్లాడతాడు మెల్లని స్వరాన. అప్పుడు ఏలియా దేవుని సన్నిధిలో ఉండడం వల్ల, దేవుని స్వరం వినడం వల్ల బలాన్ని తెచ్చుకుంటాడు, ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. ఆ నిరాశ వెళ్ళిపోతుంది, డిప్రెషన్ వెళ్ళిపోతుంది, చచ్చిపోవాలనే కోరిక వెళ్ళిపోయి దేవుని పని చేయాలనే కోరిక ఆయన పొంది తిరిగి కొండ దిగి వచ్చి దేవుడు చెప్పిన పనులన్నీ కూడా ఏలియా చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని యొక్క సేవకులారా, దేవుని సేవలో మనం కూడా ఏలియా లాగా ఉండొచ్చు కదా. నేను ఈ గత ఆదివారం ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ ఆ పాస్టర్ గారు చెప్తున్నారమ్మా, ఎంతో పెద్ద ప్రణాళికతో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాను, నేను ఇంత పెద్ద చర్చిని సంఘాన్ని కట్టాను, మరి నా దగ్గర 20 మంది ఉన్నారు నాతో పాటు పనిచేసేటటువంటి సేవకులు, ఒక పెద్ద రథం కొన్నాను, ఒక పెద్ద వెహికల్ కొన్నాను, అందరం కలిసి సువార్త బోధించి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి బోధించి వచ్చేవాళ్ళం. నేను చాలా నమ్మిన ఒక వ్యక్తి, నా డబ్బు అన్ని అప్పచెప్పాను, నాకు సహాయం చేసేవాళ్ళ అన్ని అడ్రస్లు ఇచ్చాను. ఇప్పుడు ఆయన అడ్రస్లను తీసుకొని నాకు వ్యతిరేకంగా ఇక్కడ పనిచేసిన వాళ్ళంతా మీరు ఇక్కడ ఎందుకు ఉంటారు వెళ్ళిపోండి అని వాళ్ళకి త్రాగుడు అలవాటు చేసి వ్యభిచారం అలవాటు చేసి పంపించేశాడమ్మా. చివరికి ఇదిగో సువార్త పని ఆగిపోయింది. ఇక్కడ చూడు తల్లి, నేను చాలా విచారంలో ఉన్నాను, ఎప్పుడు చనిపోతానా అని అనిపిస్తూ ఉంది. నేను అన్నాను, అలా బాధపడకండి అయ్యగారు, దేవుడు మనతో ఉన్నారు, ఆయన మీరు ఏ ప్రణాళికతో మొదలు పెట్టారో దాన్ని మళ్ళీ 2 అంతలుగా హెచ్చిస్తారు. దేవుడు మనతోనే ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు కూడా వ్యతిరేకంగా ఎవరయ్యారు? ఆయనతో ఉన్న 12 మంది శిష్యులు ఒకరు. నాతో భుజించువాడు నాకు వ్యతిరేకంగా లేస్తాడు. చాలా మంది దైవ సేవకులు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఎవరైతే వాళ్ళతో ఉన్నారో వాళ్ళే వ్యతిరేకంగా లేస్తున్నారు, వేరే వేరే మాటలు మాట్లాడుతున్నారు. నాకు ఒక తల్లి గారు ఫోన్ చేసి చెప్తున్నారమ్మా, మీరు ఎంతో కష్టపడి నా కొడుకుని త్రాగుడు నుంచి బాగు చేసి ఒక సేవకుడుగా దైవ సేవకుడుగా నువ్వు నించోబెట్టావు, వాక్యం చెప్పడానికి వెళ్తాడు, వచ్చిన తర్వాత నీ గురించే వ్యతిరేకంగా ఫోన్లలో మాట్లాడుతుంటాడు ఇంకొక దైవ సేవకులతో అని చెప్పి. నేను చెప్పాను, పర్వాలేదు, అవన్నీ కూడా దేవుడు నాకు దీవెనకరంగానే మారుస్తారు అని చెప్పి. దేవుని సేవలో అలసిపోయి మనం ఎవరిని నమ్ముకున్నాము వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడుస్తున్నా ఆ దైవ సేవకులకి నేను చెప్తున్నాను, ఒక సోదరిలాగా దేవుడు మళ్ళీ మనల్ని లేపుతాడు. దేవుని సన్నిధిలో మనం మళ్ళీ బలాన్ని పొందుదాం. ఎలా మోషే బలాన్ని పొందాడు, ఏలియా ప్రవక్త ఎలాగైతే మళ్ళీ బలాన్ని పొందాడు, ఆ బలాన్ని మళ్ళీ పొందుదాం. అందుకే యెషయా చెప్తున్నాడు, యెషయా 40:8 వచనంలో, సియోను కుమారుడా, సియోను కుమారి, నీవు ఉన్నత పర్వతాన్ని ఎక్కి శుభవార్తని ప్రకటించు,
మన ఆత్మీయ జీవితం ఉన్నత పర్వతాన్ని ఎక్కుతున్నట్లుగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన, దేవుని సన్నిధిలో గడిపే సమయం, బైబిల్ చదివే సమయం, ప్రార్థించే సమయం ప్రతి రోజుకి ఎక్కువ కావాలి కానీ తక్కువ కాకూడదు. అలా ఉన్నప్పుడు ఆ దేవుని శక్తితో మన అన్నిటినీ కూడా జయిస్తాం. నో వెపన్ దట్ స్టాండ్స్ అగైన్స్ట్ యు షల్ ప్రాస్పర్ అని దేవుడు మనకు చెప్పారు. మన మీద వ్యతిరేకంగా పనిచేసే ఆయుధం ఏది మనకు కీడు చేయజాలదు. శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మ కార్యం అని దేవుడే చెప్పారు జకర్యా 4:6. కనుక దేవుని ఆత్మ శక్తితో మనం గెలుస్తాం. అందుకే యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త 16:33 ఆయన చెప్పారు, నా సేవకులారా, లోకంలో మీరు కష్టంలో పాలగుదురు, కానీ మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని కోల్పోకండి. నేను ఎలా లోకాన్ని జయించానో మీరు కూడా అలాగే జయిస్తారు. 13 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తూ ఉన్నాను. నా అనుభవం చాలా కొద్ది కావచ్చు, కానీ చెప్తున్నాను, ఎంతోమంది నాతో ఉన్నవాళ్ళు నాకు వ్యతిరేకంగా లేచారు, కానీ దేవుడు వాళ్ళందరినీ కూడా నోర్లు మూయించారు, కానీ నన్ను ఆయన సేవలో ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తీసుకెళ్తున్నారు. కానీ నా సేవ ఎప్పుడు ఆగిపోలేదు, ఆగిపోదు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపవాస కాలాన్ని తపస్సు కాలం అని కూడా అంటారు. ఎందుకంటే మన దేశంలో ఋషులు పూర్వకాలంలో అడవుల్లోకి వెళ్ళి పర్వతాల మీదకి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా కైలాస మహర్షి చూడండి, సాధు సుందర్ సింగ్ గారు కలుసుకున్న కైలాస మహర్షి కైలాస పర్వతం మీద, హిమాలయ పర్వతం మీద ఆయన ఇంకా మన కొరకు, దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యేసుప్రభు ఆయనతో చెప్పారంట, నేను 2వ రాకడలో వచ్చే వరకు నైనా నువ్వు మరణించవు, ఇక్కడే ఉండి ప్రార్థన చేస్తావని. అందువల్ల ఈ ఉపవాస దినాల్ని తపస్సు కాలం అని పిలుస్తారు. తపస్సు కాలంలో ఎలా ఋషులు దేవుని సన్నిధిలో గడుపుతారో, దేవుని శక్తిని పొందుతారో మనం కూడా అలా ఉండాలని. అయితే ఈ తపస్సు కాలాన్ని నేను వసంతకాలం అని పిలుస్తాను. వసంతకాలం, లెంట్ సీజన్, సీజన్ ఆఫ్ లెంట్ ఈజ్ అ సీజన్ ఆఫ్ స్ప్రింగ్ సీజన్, ఆధ్యాత్మిక వసంతకాలం అనమాట. తపస్కాలము ఆధ్యాత్మిక వసంతకాలం. అంటే వసంతకాలంలో ఏమవుతాయి చూడండి, చెట్లు ఆకులు, ఎండిన ఆకులు రాలిపోయి మళ్ళీ కొత్త చిగుళ్ళు పుట్టి మళ్ళీ కొత్త ఆకులు వచ్చేస్తాయి, మరి పువ్వులు వచ్చేస్తాయి. అలాగే ఈ 40 దినాల్లో మనం కూడా మన పాపపు అలవాట్లు, శరీర క్రియలు, శరీర కార్యాలు అనేటటువంటి పాత ఆకులు రాల్చేసి మరి ఆత్మ ఫలములు ఫలించాలి. అప్పుడు మనం అధికంగా ఫలించటం వలన మన ప్రభు మహిమపరచబడతాడని యేసు ప్రభు యోహాను 15:8-9 చెప్పి ఉన్నారు. ఏ ఆకులు మనం రాల్చాలి? గలతీయులు 5:19-20 పౌలు చెప్తున్నాడు కదా, మరి తిండిబోతుతనము, నిద్ర, విందులు, వినోదాలు, సోమరితనం, అసూయ, అనుమానం, అలాంటివన్నీ ఏమేమి ఉన్నాయో మీలో, దేవునికి సంబంధించినవి, సైతానికి సంబంధించినవి, అలాంటి పాపపు అలవాట్లు, శరీర కార్యములు అనేటటువంటి ఆకులు రాల్చేయాలి. నిద్ర, కొంచెం నిద్ర. సంసోను కొంచెం నిద్రపోయాడు పాపం ఢిల్లీలో, ఒడిలో. ఆ కొంచెం నిద్రనే ఆయనని సైతానికి పట్టించేసింది. ఏసావు కొంచెం తిండి కొరకు జ్యేష్ఠత్వ హక్కుని కోల్పోయాడు. ఆ తిండిబోతుతనము, ఆ నిద్ర, సోమరితనము, ఇంకా బూతు మాటలు, ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. ఇతరుల గురించి మాట్లాడడం. చాలా మంది నేను చూశాను, దైవ సేవకులు కానీ లేకపోతే మామూలుగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు, చర్చిలో ప్రార్థన అయిపోయింది అనుకోండి, ఆరాధన, బయటికి రాగానే ఇతరుల గురించి మాట్లాడతారు. ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు. నేను ఉపవాసం అంటే పొద్దున్న నుంచి 3 గంటల వరకు ఏం తినను, మళ్ళీ 3 గంటల నుంచి తింటారు అనమాట. కానీ ఆ ఉపవాసం ఉన్న టైం అంతా నోట్లో నుంచి మాటలు వస్తూనే ఉంటాయి. నేను చాలా మంది చెప్తాను, అన్నం తినమ్మా పర్వాలేదు, కానీ నోరు కంట్రోల్ పెట్టుకో. ఎందుకంటే నంబర్ 1 సిన్ ఇప్పుడు ఏంటంటే సిన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్.
ఎంతమందిని గురించి వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతున్నాం. యేసు ప్రభు చెప్తారు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాల్లో, ఇదిగో తీర్పు దినాన నీవు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. నీ మాటల వల్ల నువ్వు దోషువో నిర్దోషువో అవుతావు. మీకు తెలుసా అండి, ప్రకటన గ్రంథం 21:8 చూస్తే నరకంలో యేసు ప్రభు 7 యవనస్తులు నరకాన్ని తీసుకెళ్లి చూపించారు కదా, పిక్నిక్ టు హెల్ అన్నమాట. అందులో ఒక అగ్ని చెరువులో వ్యభిచారులు ఉన్నారు, ఒక దాంట్లో త్రాగుబోతులు ఉన్నారు, ఇంకొక దాంట్లో మరి రాక్ మ్యూజిక్ విన్న యవనస్తులు అనమాట, సెల్ ఫోన్ టీవీలో రాక్ మ్యూజిక్ వాళ్ళంతా ఉన్నారు. ఇంకొక దాంట్లో యవనస్తులు అన్న గురించే చెప్తున్నారు అనుకుంటున్నారు. ఇంకొక దాంట్లో వ్యర్థమైన మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారంట. అప్పుడు వాళ్ళ మెడలో ఏమనుందంటే, నేను ఇతరుల గురించి చెడు మాట్లాడడం వల్ల నరకానికి వచ్చాను. వాళ్ళ నాలుక ఎలా ఉందంటే తెలుసా, నాలుక లేదంట, నాలుక ప్లేస్లో అన్ని పురుగులు ఉన్నాయంట. అందుకే మార్కు 9:48లో యేసు ప్రభు ఏం చెప్తారంటే, నరకంలో అగ్ని చల్లారదు, పురుగు చావదు. నాలుక ఒక్కసారి కంట్రోల్ చేసుకో. మోషే సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటే ఆయన విన్నాడు. ఆయన మాట్లాడిన 1-2 ఒక్కటే రికార్డ్ అయింది. అక్కడైతే నన్ను నీ తేజస్సు చూడని ప్రభా అన్నాడు. అదొక్కటే రికార్డ్ అయింది బైబిల్లో. కనుక నాలుక కంట్రోల్ చేసుకోండి. ఎవరి గురించి చెడు మాట్లాడకండి. ముఖ్యంగా మీరు ఎక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకండి. అప్పుడు అది వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళు దేన్ని కూడా సాధించలేకపోతారనమాట. ఎప్పుడు ఒక మంచి మాట చెప్పండి. కీర్తన 105:15 వచనంలో దేవుడు చెప్తున్నాడు, బిడ్డలారా నా ప్రవక్తలకి మీరు హాని చేయకండి, నేను అభిషేకించిన వారిని మీరు చెడు మాటలతో ముట్టుకొనకండి అని చెప్తున్నారు. కనుక చెడు మాటలు ఎవరి గురించి కూడా మాట్లాడకండి. పేతురు ఏం చెప్తున్నాడు, 1 పేతురు 3:10లో, ఇది ఎవరైనా ఆనందంగా జీవించాలి, సుఖంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి అని కోరుకుంటే ఆనందప్రదమైన జీవితంను జీవింపకోరువారు దుర్భాషలాడకండి, దుష్టవాక్కులు పలకకండి అంటున్నారు. అదే మాట దేవుడు కూడా యెషయా 58:6 వచనం నుంచి 12 వరకు ఏం చెప్తున్నాడంటే, నేను ఇష్టపడే ఉపవాసం ఇది, మీరు ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడిని దించండి. అంటే సైతాను ఏ కాడి ఎత్తాడో అది మీరు దించండి. మనం ఉపవాసం చేసి పరిశుద్ధాత్మతో అభిషేకంతో ఉన్నప్పుడు సైతాను కట్లని మనం తెంచేయగలుగుతాం. యేసు ప్రభుని కూడా శిష్యులు అడుగుతారు, ఎందుకు ప్రభు మేము దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినా మీరు వెళ్ళగొట్టారంటే, మార్కు 9:29లో అలాగే మత్తయి సువార్త 17:21లో ఆయన చెప్తాడు, ఇదిగో ఇది కేవలం ప్రార్థన వలన ఉపవాసం వలన తప్ప మీరు దయ్యాల్ని వెళ్ళగొట్టలేరు. మీలో ఉన్న దయ్యాల్ని కూడా మీరు జయించాలి. సంపూర్ణమైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అసంపూర్ణమైన ఆత్మలు మన నుంచి వెళ్ళిపోతాయి. మీరు అనుకుంటారేమో వ్యభిచారం చాలా ఘోరమైందని. నేను చెప్తున్నాను, వ్యర్థమైన మాటలు చాలా ఘోరమైంది. వాళ్ళు వ్యర్థమైన మాటలు మాట్లాడేవాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోలేకపోయినారంటే నరకానికి వెళ్ళిపోతారు. కోపం రావడం మాటి మాటికి, నేను కూడా దేవుణ్ణి అడుగుతాను, నాకు కూడా కోపం వచ్చేస్తుంది తెలుసా, నేను ఒప్పుకుంటున్నాను మీ సన్నిధిలో, ప్రభా ఈ కోపం నాలోంచి తీసేయి. కొన్నిసార్లు అణుచుకుంటే ప్రభు చెప్పారు, అణుచుకుంటే అది ఎప్పుడైనా పైకి వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు చెప్పారనమాట. కనుక నేను దేవుణ్ణి అడుగుతాను, పరిశుద్ధాత్మదేవా నాలో నుంచి ఆ కోపం తీసేసేయండి. కోపం మంచిది కాదు కదా. యేసు ప్రభుకి తాబోరు కొండ మీద దివ్య రూపధారణ ఎలా జరుగుతుందో మనకు కూడా ఈ 40 దినాల్లో దివ్య రూపధారణ జరగాలి. శరీర కార్యాలు అనే పాత ఆకుల్ని మనం రాల్చివేసి ఆత్మఫలములు అనే కొత్త ఆకులని మనం చిగురించి ఫలించాలి ప్రభు కొరకు. ఈ దివ్య రూపధారణ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే, నేను ముందు దేవుని సేవకి రాకముందు బయాలజీ టీచర్ ఫర్ 17 years. అప్పుడు మెటామార్ఫసిస్ అని చెప్పేదాన్ని అనమాట. బటర్ఫ్లై క్యాటర్ పిల్లర్ అంటే చేంజెస్, మెటామార్ఫసిస్ అంటే ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ బటర్ఫ్లై అనమాట. అది కొన్ని రోజులు గొంగళి పురుగు చూడండి, దాని మీద వెంట్రుకలు చాలా ఉంటాయి కదా, కొన్ని రోజులకి ప్యూపలాగా లోపల
లోపల ఉండిపోయి తర్వాత మంచి సీతాకోక చిలుక లాగా వస్తుంది. మనం కూడా దేవుని సన్నిధిలో అట్లా ఉన్నప్పుడు మన గొంగలి పురుగు స్వభావం ఇతరులని మాటలతోటి అన్ని విధాలు బాధించి అన్ని రకాలుగా ఉంటాం, గుచ్చుకునే ముళ్ళలాగా ఉంటాం. అలాంటి మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మంచి సీతాకోక చిలుకలాగా అవుతాం. గొంగలి పురుగు చూస్తే అందరూ దూరంగా పారిపోతారు, కానీ సీతాకోక చిలుక చూస్తే పట్టుకోవడానికి వచ్చేస్తారు అన్నమాట. అందరూ మన దగ్గరికి రావాలంటే సీతాకోక చిలుకలాగా మనం కూడా మారిపోవాలి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీలో కక్ష కానీ వ్యర్థమైన మాటలు, నిద్ర, తిండిపోతాను అన్ని విడిచిపెట్టండి. అలాగే చివరిగా మరి నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు యెషయా 58 మరి 6-12 వరకు చెప్తున్నారన్నాను కదా. అవమానించే మాటలు, దుష్టవాక్కులు పలకకండి, ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, అలాగే మీ బంధువులకి సహాయం నిరాకరించకండి. అప్పుడు నా కృప ప్రాతంకాల సూర్యుని వల్లే మీ మీద ప్రకాశిస్తుంది, మీ ప్రార్థన నేను ఆలకిస్తానని చెప్తారు. ఉపవాసం అంటే మీరు భోజనం చేయలేదనుకోండి, మంచిదే. అలా చేయకుండా ఉండడము ఇట్స్ గుడ్ ఫర్ ద బాడీ అండ్ ఆల్సో ఫర్ ద స్పిరిట్ అనమాట. శారీరకంగా ఆధ్యాత్మికంగా రెండిటికి మంచిది ఉపవాసం చేయడం. అయితే మీరు తినని భోజనాన్ని పేదవాళ్ళకి పెట్టండి, అప్పుడు ఉపవాసానికి ఫలం ఉంటుంది. నాణానికి రెండు వైపులా ఉన్నట్లు, ఒకవైపు మీరు తినట్లేదు, ఒకవైపు ఆ భోజనం ఇంకొకరు పెడితే మీకు ఫలం ఉంటుంది అనమాట. కనుక ఈ 40 దినాలు మీరు పుణ్యక్రియలు చేయండి, తపోక్రియలు. రోగులను సందర్శించడం, పేదవాళ్ళని సందర్శించడం, సాయం చేయడం, ఎవరైనా మరణిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సాయం చేయడం, అలా పుణ్యక్రియలు చేయండి. ఇది పుణ్యక్రియలు చేసే కాలంగా కూడా ఉంటుంది. అందుకే సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 9వ వచనంలో సొలొమోను రాజు చెప్తున్నాడు, తన భోజనంను పేదలతో పంచుకొను కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. కరుణ కలిగి యేసు ప్రభులాగా మనం కూడా కరుణ కలిగి మన భోజనాన్ని ఆకలైన వాళ్ళతో పంచుకోవాలి. శారీరక భోజనమే కాదు, ఆత్మీయ భోజనం కూడా పంచుకోవాలి. కనుక ఈ తపస్సు కాలం దేవుని సన్నిధిలో గడుపుదాం, ఈ ఉపవాసం దేవునితో వసించుదాం, చివరికి యేసు రూపంలోకి మనం మార్చబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎలాగైతే మోషే మీ సన్నిధిలో 40 దినములు 40 రాత్రులు గడిపాడో, మేము కూడా ఈ 40 దినములు మీ సన్నిధిలో గడిపే కృపను దయచేయండి. మా ఆత్మని బలపరచుకోవడానికి సాయం చేయండి. పరిశుద్ధ జీవితాన్ని మళ్ళీ శుద్ధీకరించుకోవడానికి, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి సాయం చేయండి. మా పాపపు అలవాట్లు విడిచిపెట్టి ప్రభా యేసుక్రీస్తులాగా జీవించే కృపని మాకు దయచేయండి. ఈ 40 దినములు పరిశుద్ధ ఆత్మదేవ మేము ఎలా బైబిల్ చదవాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా స్తుతించాలి, ఎలా పుణ్యక్రియలు చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మేము మా చుట్టుప్రక్కల వాళ్ళతో జీవించాలి, మా ప్రవర్తన ఎలా ఉండాలో మమ్మల్ని నడిపించండి. ఈ 40 దినాలే కాదు, చివరి వరకు కూడా యేసు ప్రభుకి సాక్ష్యంగా జీవించడానికి మమ్మల్ని మలచమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ 40 దినాలు మీరు ఎలా జీవిస్తారో తర్వాత కూడా అలాగే ఉండాలి. మళ్ళీ ఏ పాపం విడిచిపెట్టారో దాన్ని మళ్ళీ తిరిగి దాంట్లోకి వెళ్ళకూడదు. దేవుని యొక్క ఆత్మ మీ ఆత్మతో వసించి ఈ 40 దినాలు విజయవంతమైనటువంటి ఉపవాస దినాలుగా దేవుడు మీకు కృపను దయచేదురుగాక. ప్రియులారా, ఈ 40 దినములు మరి శ్రమల దినాలు, ఉపవాస దినాలు దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలి అనే ఉద్దేశంతో మరి ఈ మంచు జల్లు ప్రార్థనా మందిరంలో కూడా 40 దినాలు ప్రార్థన ప్రారంభించున్నాం. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మరి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 8లో సెయింట్ ఆంథనీ స్కూల్లో గెస్సెమనీ అనే ప్రేయర్ హౌస్లో జరుగుతుంది. నేను అదే స్కూల్లో టీచర్గా పనిచేశాను 17 సంవత్సరాలు. మా మామగారు నడుపుతున్న స్కూలు, మరి ఇప్పుడు అక్కడే సేవ కూడా కొనసాగుతుంది. ఎప్పుడు కూడా చర్చి తెరిచే ఉంటుంది, ప్రేయర్ హౌసు. కాబట్టి మీరందరూ రండి, అందరం కలిసి మన దేశం కోసం, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొరకు, మన సంఘాల కొరకు, మనందరి కుటుంబాల కొరకు, అలాగే మన వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థన చేసుకుందాం. మొదటి 3 రోజులు సోమ, మంగళ, బుధవారాలు బైబుల్ క్లాసెస్, అంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాల గురించి చెప్పబడుతుంది. మరి మిగతా 3 రోజులు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే
బైబిల్లో ఉన్న వివిధ ప్రార్థనలు 221 ప్రార్థనలు ఉన్నాయి. దానియేలు ప్రార్థన, ఎస్తేర్ ప్రార్థన, అబ్రహాం ప్రార్థన, అలా ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, అన్ని ప్రార్థనల గురించి వివరించబడుతుంది. కుటుంబంగా వచ్చి మీరు పాల్గొని దీవెనలు పొందాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సిస్టర్ జసింత రాణి గారు మార్చి నెలలో ఈ క్రింది స్థలములలో వాక్య పరిచర్య చేసేదరు. 4, 5, 6 ఇంద్రవెల్లి, ఆదిలాబాద్. 10, 11, 12 హోలీ క్రాస్ చర్చ్, కుర్లా, ముంబై. 13 ఫాతిమా చర్చ్, అంబర్నాథ్, ముంబై. 18 కరుణగిరి, ఖమ్మం. 19 పెద్ద అవుట్పల్లి, బ్రదర్ జోసఫ్ తంబి ఆశ్రమం. 25, 26, 27 గోదావరి మేరీమాత చర్చ్, రాజమండ్రి, వేగేశ్వరపురములో ప్రసంగించనున్నారు. అందరూ ఆహ్వానితులే. ఈ పరిచర్య కొరకు దయచేసి ప్రార్థించండి. మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ 9848024640, 9959670994. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ సేవను ఆర్థికంగా బలపరచగలరు. మా అడ్రస్ సిస్టర్ జసింతా రాణి, మంచుజల్లు మినిస్ట్రీస్, 214 పావని ఎస్టేట్స్, స్ట్రీట్ నంబర్ 8, హిమాయత్ నగర్, నియర్ సెయింట్ ఆంథనీ స్కూల్, హైదరాబాద్ 5,29,000.